హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన మౌన పోరాటం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 4 వినేద్దామండి. సాయంత్రం అయ్యేసరికి మేధ డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. కానీ తనకి డాన్స్ మీద మనసు నిలవడం లేదు. సాయంత్రం వేళ మాత్రమే తనకి అవకాశం చిక్కేది. ఆ సమయంలో డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కూర్చుంటే రజనీని కలవడానికి వీలు కాదు. కొద్దిసేపు చేయగానే అబ్బా, ఈరోజు తలనొప్పిగా ఉంది, ప్రాక్టీస్ చేయలేను అని ఆపు చేసింది. పాట పాడేవాళ్ళు, ఆర్కెస్ట్రా వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు చాలా పనులతో సతమతమవుతున్నావు, రెస్ట్ తీసుకో అంది వైదేహి. అలాగే మమ్మీ అంది. ఆవిడ వెళ్ళగానే మేధ గబగబా కిందకి వచ్చి కార్ తీసుకుని బయలుదేరింది. మేధ వచ్చేసరికి రజనీ రాసుకుంటూ కూర్చున్నాడు. లోపలికి రావచ్చునా? గుమ్మం దగ్గరే నిలబడి అడిగింది. అతను ఉలికిపాటుగా తిరిగి చూశాడు. వచ్చారా, రండి అన్నాడు. మేధ కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి, నేనొస్తానని మీరు అనుకుంటున్నారా? అతను తల ఊపాడు. మీకెలా తెలుసు? ఏమిటి అంత నమ్మకం? నిలదీసింది. అతను నిస్సహాయంగా చూశాడు. నాకు తెలీదు, ఎందుకో మీరు నన్ను చూడడానికి తప్పకుండా వస్తారు అనిపించింది. 1-2 సార్లు గుమ్మం దగ్గర అసలు వచ్చినట్టే అనిపించింది. తల తిప్పి చూశాను కూడా. అంటే మీకు తెలియకుండానే మీరు నేను రావాలని బాగా కోరుకుంటున్నారన్నమాట. లేకపోతే అలా అనిపించదు. అదేం నాకు తెలీదు. ఏమిటి రాస్తున్నారు? దగ్గరికి వచ్చి అడిగింది. మీ యూత్ సర్వీస్ అసోసియేషన్కి నేను డబ్బు బాకీ ఉన్నాను కదా, దానికోసం అడ్వర్టైజ్మెంట్ రాస్తున్నాను, చూడండి. ఒక కాగితం అందించాడు. మేధ తీసుకుని చూసింది. చాలా బాగుంది. యువత కోరుకునే ఆశయానికి ప్రతిరూపంలా ఉంది. మృదు మధురమైన భాష, సూటి అయిన భావం, క్లుప్తంగా ఉన్న వాక్యాలతో వారి ఆశయాలు ప్రతిబింబిస్తున్నాయి. నా చేతికి వచ్చినవి, నా మనసుకు తోచినవి రాస్తూ కూర్చున్నాను. అందులో ఏ ఒక్కటి మీకు నచ్చినా నేను ధన్యుడిని. మీద వాటిని ఆశ్చర్యంగా అబ్బురంగా చూస్తూ మోకాల మీద కూర్చుంది. కింద అతను చెల్లాచెదురుగా పడేసిన కాగితాలు తీసి చూసింది. ఒకదానికి మించి ఒకటి బాగున్నాయి. అసలు వాటన్నిటినీ చూస్తుంటే అందులో ఏది బాగుందో నిర్ణయించి చెప్పలేనట్లుగా ఉన్నాయి. మీద వాటిని చూసింది. అక్కడక్కడ చిన్న మార్పును చేర్పులు చేస్తే బాగుంటుందేమో అని భావించింది. నాకు అనిపిస్తుంది సుమా, మీరే ఆలోచించండి, తుది నిర్ణయం మీరే అంది. మీద చెప్పిన చిన్న సూచన అతనికి 1000 ఆలోచనలను తెప్పించింది. గబగబా ఇంకో కాగితం మీద రాశాడు. మీద అతడి పక్కన తను కూడా గోడకు ఆనుకుని కూర్చుంది. అతను మార్చి మార్చి రాస్తున్న దాన్ని చూస్తుంది. మామి రజనీకి భోజనం తెచ్చి అక్కడ పెట్టింది. 9 అయింది, తినుబాబు అంది. టైం ఎంత అయిందో మేధకి తెలియనే లేదు. యాదాలాపంగా టైం చూసుకుంటే 9 గంటలయింది. బాప్రే, మేధ లేచింది. టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అతను మందులు వేసుకున్నాడా లేదా చూసింది. అతను ఆమె చెప్పిన ప్రకారం అన్నీ వేసుకున్నాడు. వెరీ గుడ్ అంది. వెళ్తున్నాను, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్. మేధ వచ్చేసింది. నేను మళ్ళా ఫలానా అప్పుడు వస్తానని మేధ చెప్పలేదు. అతను అడుగునూ లేదు. ఇంటికి వచ్చేసరికి తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు. మేధ, తలనొప్పిగా ఉందన్నావట, ఎక్కడికి వెళ్ళావమ్మా? తండ్రి అడిగాడు ఆదృతగా. ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను డాడీ, అలా చల్లగాలిలో తిరిగి వస్తే తగ్గింది అంది. ఏ ఫ్రెండ్ అని అడిగే అలవాటు వాళ్ళకి లేదు. ఇద్దరూ భోజనం చేయకుండా మేధ రాక కోసం చూస్తున్నారు. ముగ్గురు భోజనం చేశారు. మేధ తల్లికి తండ్రికి గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. తల్లి తండ్రి బయటికి వెళ్తున్నారు. తల్లి వచ్చి చెప్పింది. మేధ, నేను వచ్చేసరికి లేట్ అవుతుందేమో. ఓకే మమ్మీ అంది. వైదేహి వెళ్ళిపోయింది. మేధ మంచం మీద పడుకుంది. వెంట తెచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ ని అన్నిటినీ పరిచి వాటిని చూడసాగింది. రజనీలో అసాధారణమైన గ్రహింపు జ్ఞానం ఉంది. అతనికి తెలివి కూడా కాస్త ఉంటే రాణింపుకి వస్తాడు. మేధకి తను వెళ్ళినప్పుడు అతను అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. తన గుమ్మంలో కనిపించగానే అతని కళ్ళు ఆనందంతో ప్రకాశవంతం అవడం గుర్తుకు వచ్చింది. తను అతని పక్కన కూర్చున్నప్పుడు గాని, అతనితో చూస్తున్నప్పుడు గాని, మాట్లాడుతున్నప్పుడు గాని అతనిలో ఎలాంటి వికారాలు లేవు. మేధ ఎన్నడూ ఎవరి దగ్గర ఎరగని ఒక సచీలత, స్నేహభావం అతనిలో కనిపించినట్టయింది. ఆ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా అసోసియేషన్కి ఎలా లాభం తెచ్చిపెట్టుకోవాలా అని ఆలోచనలు. మధ్య మధ్య వ్రాసేటప్పుడు తను రజనీ కలిసి చేసిన సంభాషణ ఇవే గుర్తుకు రాసాగాయి. ఆలోచిస్తుండగానే మేధకి నిద్ర వచ్చేసింది. తను ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నాననే ఆలోచన మొదటిసారిగా జీవితంలో గుర్తుకు రాలేదు. డాన్స్ ప్రోగ్రాం అయ్యేసరికి మేధ మళ్ళీ వెళ్ళలేకపోయింది.
ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. వెంట సుహాసినినో మమ్మీయో ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. ప్రాక్టికల్స్ అప్పుడు హాస్పిటల్లో పేషెంట్స్ని చూస్తుంటే కళ్ల ముందు రజనీయే కనిపించేవాడు. ఎలా ఉన్నాడో అనిపించేది. చూస్తున్న పేషెంట్ని మరింత శ్రద్ధగా చూసేది. ఆ రోజు హాస్పిటల్ నుంచి వెళదామని అనుకుంది. కానీ రోహిణి రావడంతో వీలు కాలేదు. సాయంత్రం వేళ డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మనసు పరధ్యాసగా అయ్యేది. అమ్మా మీద తాళం తప్పుతోందమ్మా, పాట పాడే సరళ హెచ్చరిస్తుంటే ఉలికిపాటుతో ఈ లోకంలోకి వచ్చినట్టుగా అయి చేసిన తప్పుని సరిచేసుకుంది. డాన్స్ ప్రోగ్రాం అయిపోయింది. మీదకి సరస్వతి విగ్రహం మొమెంటంగా ఇచ్చారు. తల్లిదండ్రులు పరి అంకుల్ అక్కడే ఉన్నారు. ప్రోగ్రాం అవగానే విజయ్ గ్రీన్ రూమ్లోకి వచ్చాడు. కంగ్రాచులేషన్స్ మీద, డాన్స్ అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. రేపు నేను నీకు తప్పక గ్రాండ్గా పార్టీ ఇవ్వాల్సిందే అన్నాడు. మీద పక్కనే ఉన్న రోహిణి వైపు చూసింది. మీద, నువ్వు వచ్చి తీరాలి. చూస్తాను. కాదు, వస్తానని ప్రామిస్ చెయ్యి. రేపు నాకు చాలా ముఖ్యమైన రోజు అన్నాడు. మీద వస్తానని అంగీకరించే వరకు వదలలేదు. రేపు నీకో మంచి మాట చెబుతాను, బీ రెడీ. విజయ్ కళ్లల్లో మెరుపులు కురిపిస్తూ అన్నాడు. ఆమె నవ్వింది. రేపు నీకు ఒక మంచి చాక్లెట్ ఇస్తాను అని చిన్నపిల్లలకి చెప్పినట్లుగా ఉంది అతని ధోరణి. ఏమై ఉంటుంది అంది రోహిణితో. రోహిణి భుజాలు ఎగరేసింది. ఏమో అంది. ఆ కళ్లల్లో ఈర్ష్య దాచుకోవడం చాలా కష్టంగా ఉంది. మీద బయటికి రాగానే తల్లితో, మమ్మీ నేను రోహిణిని దించొస్తాను. అలాగే, విజయ్ మమ్మల్ని డ్రాప్ చేస్తాడు అంది వైదేహి. కూతురు మాట కాదని ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ అనరు. మీద రోహిణిని తీసుకుని వెళ్తుండగా దోవలో అంది. రోహిణి, విజయ్ అంటే నీకు చాలా ఇష్టం కదూ? రోహిణి తల తిప్పి మీద వైపు చూసింది. ఎందుకలా అంటున్నావు? నాకు అర్థమైన సంగతి నీకు చెబుతున్నాను. రోహిణి నిట్టూర్చింది. అవును మీద, నాకు విజయ్ అంటే ఇష్టమే. కానీ విజయ్కి నువ్వంటే ప్రాణమని నాకు తెలుసు. మీద రోహిణి చెయ్యి అందుకుంది. విజయ్ నేను చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళము. మా ఇద్దరి మధ్య చిన్ననాటి నుంచి తెలిసిన చనువు ఎక్కువ అంది. రోహిణి మాట్లాడలేదు. నువ్వు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు? బాగా డబ్బు సంపాదించి నేర్పుగలవాడిని, తెలుగుగలవాడిని చేసుకుంటాను. ఈ రెండు అప్పుడప్పుడు ఇబ్బందులు కూడా తెస్తాయేమో. ఐ డోంట్ కేర్. డబ్బుంటే తర్వాత తీరిగ్గా ఎన్ని ఇబ్బందులైనా పడొచ్చు. రోహిణి ఇల్లొచ్చింది. థ్యాంక్స్ మీద అంది రోహిణి దిగుతూ. మీద ఇంటికి బయలుదేరింది. కొంచెం దూరం రాగానే మనసు మార్చుకుని సరాసరి రజనీ రూమ్కి వెళ్ళింది. టైం చూసుకుంది. పొద్దుపోయింది. అతను నిద్రపోతుంటే మౌనంగా తిరిగి వెళ్ళిపోదామని అనుకుంది. కానీ అతని గదిలో లైట్ వెలుగుతూనే ఉంది. అతను ఇంకా మేల్కొనే ఉన్నాడా? మీద తలుపు తట్టింది. ఎవరు? అతను పిలిచాడు. అతని గొంతు నిద్రపోతున్నట్లుగా ఏమీ లేదు. మీద పలకలేదు. మళ్ళీ గబగబా తలుపు కొట్టింది. అతను వచ్చి తలుపు తీస్తూ, రాము. గట్టిగా ఏదో అనబోయిన అతను నోటిలో మాట మధ్యలోనే ఆగిపోగా ఆశ్చర్యంగా చూడసాగాడు. ఎవరు? అతను సడన్ గా గుర్తుపట్టలేకపోయాడు. నేనెవరో తెలియడం లేదా అంది మీద. మీద, నేనే. ఇదేమిటి? మీద డ్రెస్ని, అలంకారాన్ని నకసక పర్యంతం చూస్తూ అన్నాడు. మీద లోపలికి వచ్చింది. గాజుల గలగల, పాంజేబుల ధ్వని, జడగంటలు కదిలిన చప్పుడు, సిల్క్ చీర రెపరెప ఆ గదిలో ఆవరించి ఉన్న ఒంటరితనాన్ని భుజాలు పట్టి తోస్తున్నట్లున్నాయి. డాన్స్ మీరు చూడలేదుగా, మొమెంటో చూపిద్దామని వచ్చాను అంది చూపిస్తూ. చాలా బాగుంది. విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుని చూశాడు. నాకెందుకో మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేశాను. పొద్దుపోయిందా అని సందేహం కలగలేదు. నాకు కూడా మీరు వస్తారని అనిపిస్తుంది. గుమ్మం దగ్గర చప్పుడైతే వచ్చి తలుపు తీసేవాడిని. ఏ పిల్ల, పక్కింటి రాము అయి ఉండేవాళ్ళు. మీద పక్కున నవ్వింది. అప్పుడు మీ ముఖం ఎలా ఉండేది? ఏమో, మీరే చూసుండాల్సింది. అతను నవ్వాడు. ఇద్దరూ నవ్వుతున్నారు. చాలా హాయిగా, అరమరికలు లేనట్లుగా. ఆ నవ్వు ఆనందం ఉంది. అది ఒకరిని చూడడం వల్ల ఒకరికి కలిగిన ఆనందం, ఎదుటివారు కూడా తమ కోసం వేచి చూస్తున్నారనే సత్యం తెలిపిస్తున్నట్లుగా కలిగే సంతోషం కూడిన హాయి. ఈ 4 రోజుల నుంచి ఏం చేశారు? ఎన్ని పుస్తకాలు చదివేశారు? అంది మీద. గదిలో అటు ఇటు తిరుగుతూ ఆ గదిని చూసి, ఎంత సింపుల్గా ఉంది ఆ గది. ఎలాంటి అందాలు, అలంకారాలు లేవు. గది ఉండడానికి స్థలం, జస్ట్ అంతే. ఆ గది కూడా రజనీలాగానే ఉంది. ఎలాంటి ఆడంబరాలు, ఆర్భాటాలు లేని వ్యక్తిలా. అతను మనిషి అంతే. ఒక పుస్తకం కూడా చదవలేదు అన్నాడతను. చదవలేదా? మీద గిర్రున అతని వైపు తిరిగింది. చాలా ఆశ్చర్యంగా చూస్తూ, నిజంగానా అంది. నిజంగానే. స్వామి రామానంద రాసిన ఆత్మ పరమాత్మ దాసుని తెచ్చుకున్నాను. ఆ పుస్తకం కోసం 2 సంవత్సరాల పాటు వెతుకుతున్నాను.
కానీ ఎందుకో చదవలేకపోయాను. ఎందుకని? ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగానే ఉంది. మరి అతనికి 4 రోజుల్లో ఏదైనా తీరని సమస్య రాలేదు కదా? రజని చూపుడు వేలుతో తల మీద ఆనించుకుంటూ దీనికి ఏమైందో తెలియడం లేదు, పుస్తకాలు ఇష్టపడడం లేదు అన్నాడు. మీద అతని వైపే చూస్తుంది, అతను మీద వైపే చూస్తున్నాడు. 1 నిమిషం నిశ్శబ్దం ఏర్పడింది. అతను ఏదైనా చెబుతాడని ఆమె ఏదైనా అంటుందని అతను చూస్తున్నట్లుగా నిలబడ్డారు. నేను మీ తపస్సుకి ఏమైనా భంగం కలిగించానా? సీరియస్గా చూస్తూ అడిగింది. నేనేం మునివర్యుణ్ణి కాదేమో అన్నాడు. థ్యాంక్ గాడ్. నా మూలంగా మీరు పుస్తకాలు చదవలేకపోయారని అంటే నాకు నిద్ర పట్టదు, మనసంతా పీకుతూ ఉంటుంది. మీకు అలాంటి భయం ఏమీ వద్దు. మందులు వేసుకుంటున్నారా? చెయ్యి ఎలా ఉంది? బాగానే ఉంది. ఇలా కూర్చోండి, ఒకసారి చూడనియండి. మీద అతన్ని చెయ్యి పట్టి అక్కడున్న పెట్టె మీద కూర్చోబెట్టింది. చెయ్యి అటూ ఇటూ కదిపి మడిచి చూసింది. అతను నొప్పి అనలేదు. బాగానే తగ్గింది అంది. అవును అన్నట్టు తల ఊపాడతను. మీద ఎందుకో వెంటనే అతని చెయ్యి వదలలేకపోయింది. అతను కూడా వదిలించుకోవాలని చూడలేదు. ఇద్దరి మధ్య మౌనం. ఒకరిని ఒకరు చూస్తున్నారు. ఆ చూడడంలో ఆనందం అనుభవిస్తున్నారు. అనిర్వచనీయమైన హాయి ఇద్దరి మనసులని జలకారు తెరల తీయటి మత్తులా ఆవరిస్తుంది. అతని శరీరంలో శక్తి లాంటిది అతని చేతి స్పర్శ ద్వారా ఆమెలో ప్రవహిస్తున్నట్లుగా ఉంది. ఆమెలో ఆనంద తరంగాలు అతని వేళ్ల కోసల ద్వారా అతనిలో చేరుతున్నట్లుగా ఉంది. ఎదుటివారికి సంతోషం ఇవ్వడం, వారి నుంచి స్వీకరించడం 2 అసంకల్పిత చర్యగా జరిగిపోతున్న క్షణాలవి. ఇద్దరి మనసులు జంటగా ఎక్కడో ఊహులకు ఎగురుతున్నట్టుగా అనుభూతి కలుగుతుంది. ఇంతలో మామి కంఠం కంగున వినిపించింది. రజనీ, ఎవరో వచ్చినట్లున్నారు. మీద ఈ లోకంలోకి వచ్చినట్లుగా అతని చెయ్యి వదిలేసింది. ఎవరు? మేధాయేనా? నేను కారు చూసి అనుకున్నాను. మామి అప్పటికే గుమ్మంలోకి వచ్చింది. నమస్కారం మామి అంది మీద. రజని పెట్టె మీద కూర్చున్నవాడల్లా లేచి ఎదురు వెళ్ళాడు. అమ్మా మీద, నీ డాన్స్ ఇప్పుడే టీవీలో చూశాను. చాలా బాగా చేశావమ్మా. నేను నమ్మలేకపోతున్నాను. ఎంత బాగా చేశావు. నీ తల్లిదండ్రులు గొప్ప పుణ్యం చేసుకున్నారు. అందుకే ఇంత చక్కటి బిడ్డ పుట్టింది. ఎంత పేరు, ఇంత ప్రతిష్ట. మామి మీద చీరని ఆనందంగా చూసి చేతులు కణతల దగ్గరికి తెచ్చుకుని మెటికలు విరిచింది. సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నావు. అందరికంటే అదృష్టం ఎవరిదో తెలుసా? రజనీది. నేనెప్పుడూ అంటాను, నీలాంటి ఫ్రెండ్ దొరకడం అంటే పుణ్యం చేసుకోవాలి అని. మామి పొగడ్తలు గుప్పిస్తుంటే రజనీతో నేనొస్తాను అంది. మీద వస్తుంటే పుస్తకాల షెల్ఫ్కి జడ పట్టుకుంది. మీద అది విడిపించుకుంటే పూలు జారి అక్కడ పడ్డాయి. మీద కారు దగ్గరికి వస్తుంటే రజనీ మెమెంటో తెచ్చాడు. కారులో కూర్చుని స్టార్ట్ చేసే ముందు హఠాత్తుగా రజనీతో అంది మీద. మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేశాను. ఈ మొమెంటో చూపించడానికి రాలేదు అంది. నాకు తెలుసు అన్నాడు అతను. మీద 1 నిమిషం ఆశ్చర్యంగా చూసింది. మీకు తెలుసా అన్నట్లున్నాయి ఆ చూపులు. అతను కళ్ళతోనే తెలుసు అన్నట్లు చూశాడు. నేను రేపు వస్తాను. మీరు మాటి మాటికి గుమ్మం వైపు చూడకండి. సరిగ్గా 4:30కి వస్తాను అంది కార్ స్టార్ట్ చేస్తూ. థ్యాంక్ యూ. అతను డోర్ వేశాడు. మీద ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులు కూర్చుని ఇంకా ఆ ఫంక్షన్ మాటలే చెప్పుకుంటున్నారు. పరి అంకుల్ ఉన్నాడు. మీద సరాసరి ఆయన దగ్గరికి వెళ్ళింది. చూపుడు వేలు చూపిస్తూ, అంకుల్, ఒక కథ చెప్పండి, కమాన్ క్విక్ అంది. ట్రాజడీయా కామెడీయా వెంటనే అడిగాడు. కామెడీ. సీరియల్ కదా, చిన్న కదా, 1 లైన్కి మించకూడదు. ఆయన 1 క్షణం కన్నులెత్తి పైకప్పు వంక చూసి, డబ్బు గల పార్వతి డబ్బు లేని రవిశంకర్ని పెళ్లి చేసుకుంది అన్నారు. తర్వాత అడిగింది కుతూహలంగా. తర్వాత సీరియల్గా చెప్పాలంటే వారికి సమస్యలు మొదలయ్యాయి. అది ట్రాజడీ. కామెడీ అయితే వాళ్ళు సుఖంగా చిరకాలం బ్రతికారు. సుఖాంతం విషాదాంతం కలిపి చెప్పండి. పార్వతి రవిశంకర్ సుఖంగానే ఉన్నారు. కానీ చుట్టూ ఉన్న వాళ్లే వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. పార్వతి రవి విడిపోయారా, కలిసి ఉన్నారా అన్నది సస్పెన్స్. మీద పక్కున నవ్వింది. వైదేహి బాలసుందరం కూడా విరగబడి నవ్వారు. పరి అన్నాడు, మీద, ఎన్నాళ్ళయిందమ్మా నువ్వు నన్ను ఇలా కథ అడిగి? నువ్వు పెద్దదాని అయిపోయావని ఇక కథలు అడగవని అనుకుంటున్నాను. ఆయన మీదని చూస్తూ, ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. నిన్ను చూస్తే మాకు ఆనందంగా ఉంది అన్నాడు. మధ్య మధ్యలో ఫోన్ మోగుతూనే ఉంది. తెలిసిన వాళ్ళు కంగ్రాచులేషన్స్ చెబుతున్నారు. వస్తా అంకుల్, గుడ్ నైట్. గుడ్ నైట్ డియర్. గుడ్ నైట్ మమ్మీ. మీద తల్లి దగ్గరికి వెళ్లి బుగ్గ అందించింది. గుడ్ నైట్. వైదేహి కూతురు బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. గుడ్ నైట్ డాడీ. తండ్రి దగ్గరికి వచ్చింది. గుడ్ నైట్ బాబీ. ఆయన కూతురు తల మీద చెయ్యి వేసి నిమిరారు.
పాపిట్లో ముద్దు పెట్టుకున్నారు. ఆయనకి బాగా ఆపేక్ష అనిపించినప్పుడల్లా బాబీని అలా పిలుస్తారు. మేధ మేడమెట్లెక్కి పైకి వెళుతుంటే ఇంతలో మళ్ళా ఫోన్ మోగింది. వైదేహి వెళ్ళి తీసింది. హలో, భానుమతి గారా? అర్జెంటా? ఒక క్షణం అని మేధను పిలిచి భానుమతి ఆంటీ అంది. అబ్బా, అలసటగా ఉంది మమ్మీ, నువ్వు మాట్లాడు అని వైదేహితో చెప్పి వెళ్ళిపోయింది. వైదేహి భానుమతి చెప్పిన కంగ్రాచులేషన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అని సమాధానం చెబుతుంది. ఈ అభినందనలు పొగడ్తలు మేధకి అలవాటే. ఈరోజు ఎందుకో అవి అంత ఆసక్తి చూపడం లేదు. వాటికంటే విలువైనది, అపురూపమైనది ఇంకేదో లభించినట్టుగా తృప్తిగా ఆనందంగా ఉంది. మేధ మేకప్ తీసేసి బట్టలు మార్చుకుని నైట్ గౌన్ వేసుకుని వచ్చి మంచం మీద కూర్చుంది. చేతికి ఇంకా రజనీ చేతి స్పర్శ అలాగే ఉంది. అతని చేయి ఇంకా తన చేతిని వదలనట్టే ఉంది. మళ్ళా అదే భావన. తనలోకి కొత్త శక్తి ఏదో వచ్చి చేరుతుంది. మనసంతా అనుభవపూర్వకాలు వేస్తుంది. ఆ ఉత్తంగ తరంగాలు తాకిడిని అనుభవిస్తున్నట్లుగా ఉంది. మేధ చెవిళ్ళు ఇంకా అతని నోటు వెంట ఆశ్చర్యంగా ఆనందంగా వెలువడిన ఆ పిలిపే ప్రతిధ్వనిస్తుంది. తను వెళ్లడం అతనికి ఎంతో ఆనందం కలిగించింది. తన ప్రవర్తన అతనికి సంతోషం కలిగించినందుకు తనకి కూడా తృప్తిగానే ఉంది. మేధ మంచం మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. మనసు ఆనందపు లోకాల్లో పారవశ్యపు ఊయల మీద ఊగుతుంది. అదొక మధురమైన హాయి, చిత్రాది విచిత్రమైన భావన. నాకేదో అవుతుంది, కానీ అది వరకు ఎప్పుడూ ఎవరి పట్ల ఇలా ఆలోచించలేదు అనుకోసాగింది. పరి అంకుల్ చెప్పింది కదా గుర్తుకు వచ్చింది. మేధకి చిన్నప్పటి నుంచి అంకుల్ కథ చెప్పు అని అడగడం అలవాటు. అడగడం తరువాయి ఆయన నోటి వెంట ఆశ కవిత్వంలా తడబాటు లేకుండా ఏదో ఒక కథ వచ్చేసేది. ఆ కథలు వింటుంటే ఒక్కొక్కసారి మేధ తల్లిదండ్రులు తనని వదిలేసి వెళ్లిన ఒంటరితనం మర్చిపోయేది. ఒక్కోసారి నిద్ర పట్టనప్పుడు ఆయనకు ఫోన్ చేసి అంకుల్ కథ చెప్పవు అని అడిగేది. ఏమ్మా, డాడీ మమ్మీ లేరా ఇంట్లో? పార్టీకి వెళ్లారా అనేవాడు. అవునంకుల్ అనేది. ఆయన కథ చెప్పడం మొదలు పెట్టేవాడు. ఆయన చిన్నప్పుడు కుందేలు, కుక్క, మేక, పులి వీటి మీద కథలు చెప్పేవాడు. ముసలి కోతి కథ చాలా ఇష్టంగా ఉండేది. కోతి తెలివిగా ముసలి బారి నుండి రక్షించుకున్న వైనం మేధకి అద్భుతంగా ఉండేది. ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న మనుషుల్లో మొసళ్ళు చాలా ఉంటాయమ్మా, మనం జాగ్రత్తగా వారి బారి నుండి రక్షించుకోవాలి అనేవారు. అంకుల్ చెప్పిన ప్రతి కథ వెనుక ఒక నీతి సూత్రం ఉండేది. మేధ జీవితంలో ఎదుగుతున్న కొద్దీ వాటి తాత్పర్యం అర్థం చేసుకోసాగింది. పరి అంకుల్ చెప్పిన మరో కథ కూడా మేధకి చాలా ఇష్టము. ఒక సాధువు అడవిలో వెళుతూ చాలా ఎత్తుగా ఉన్న కొండవైపు చూసి ప్రసన్నంగా తల ఆడించి వెళ్లేవాడట. కొండకి చాలా ఆనందంగా గర్వంగా అనిపించేది. అంత గొప్ప సాధువు ఉన్నతంగా ఉన్న తనని చూసి మెచ్చుకుంటున్నాడు కదా అని సంబరపడేదట. ఒకసారి ఆయన వెళుతుంటే కొండ పిలిచింది. స్వామి, రోజూ చూస్తున్నాను, మీరు నా వంక చాలా ప్రసన్నంగా చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. ఆ నవ్వుకి కారణం ఏమిటి అని అడిగింది. స్వాముల వారు చిరునవ్వుతో, కొండరాజా, నీ నెత్తి మీద ఉన్న గడ్డిని చూసి నవ్వుకుంటున్నాను. నువ్వు చాలాగా ఎత్తుగా ఉన్నావు, కానీ ఆ గడ్డి చూడు, నీ నెత్తి మీద ఉండడంతో అది ఇంకా ఎత్తుగా కనిపిస్తుంది. కష్టం నీది, అదృష్టం దానిది. ఈ ప్రపంచం తీరే అంత. కష్టపడేది ఒకరు అయితే దాని ఫలితం కష్టం లేకుండా అనుభవించేవాళ్లు మరొకరు. అందుకే ఆ గడ్డిని చూసి నవ్వుకుంటున్నాను అనేసి చక్కా పోయాడు. ఆ మాటలు వినగానే కొండకి ఉక్రోషం వచ్చేసింది. తన నెత్తి మీద గడ్డిని ముఖం మార్చి చూపింది. ఆ గడ్డి పరకను చూసి ఈర్ష్యతో వెంటనే భూకంపం తెప్పించుకుని పిలపిలా బద్దలయ్యి చిన్న భిన్నం అయిపోయింది. గడ్డి నామరూపాలు లేకుండా దాని కింద పడి నలిగిపోయింది. మర్నాడు సాధువు వచ్చాడు. కొండరాజు వికటాట్టహాసం చేస్తూ, చూసావా ఋషివర్య, ఆ గడ్డిని నామరూపాలు లేకుండా చేశాను అన్నాడు. ముని మరింత నవ్వాడు. ఓయి కొండరాజా, గడ్డిని నాశనం చేశానని విర్రవీగుతున్నావు, కానీ నీవు అసలు రూపం లేకుండా పోయావని గ్రహించడం లేదు. ఎంత ఉన్నతంగా ఉండేవాడివి, చెట్లకి అమాయక పశువులకి నీడనిచ్చేవాడివి, అంతా పోగొట్టుకున్నావు. చూసావు, ఈర్ష్య అనేది ఎంత పతనానికి దారితీస్తుందో. ఉన్నతమైన వాళ్ళని అల్పులని చూసి ఈర్ష్యపడితే స్వయం నాశనం తప్ప ఇంకేమీ మిగలదు. చూసావా, ఆ గడ్డి అక్కడ ఎలా మొలకెత్తుతుందో అనేసి తను చక్కాపోయాడు. కొండ ఏడుస్తూ కూర్చుంది. మేధకి ఆ కథ గుర్తుండిపోయింది. ఈర్ష్య అనేది మేధ దగ్గరికి రానియకుండా తనకి తానే అడ్డుకంచె వేసుకుంది. మేధ పరి అంకుల్ చెప్పిన కథలు విని మరిచిపోయేది కాదు. వాటిల్లో ఆయన చెప్పిన నీతి సూత్రాలని జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేది. చలోక్తులుగా నవ్విస్తూ చెప్పే ఆ కథలు ఆమెకి తమాషాగా జ్ఞాన బండారంలా తయారయ్యాయి.
విచక్షణ వివేకం నేర్పాయి. ఈరోజు పరి అంకుల్ చెప్పిన పార్వతీ రవిశంకర్ కథ విని ఆలోచనలో పడింది. తన విషయం రజనీ సంగతి గుర్తుకు వచ్చింది. నేనేమైనా అతిగా ప్రవర్తిస్తున్నానా అని సందేహంలో పడింది. అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు, వరమ్మ చెప్పింది. నేను రాను, ఆకలిగా లేదు అంది. 10 నిమిషాల తర్వాత వైదేహి లోపలికి వచ్చింది. వెంట తండ్రి కూడా ఉన్నాడు. వరమ్మ భోజనం అక్కడికే తెచ్చింది. కొద్దిగా తిను మా తల్లిగా అంది వైదేహి. ఆకలి లేదు మమ్మీ అంది. తిను బాబీ అన్నాడు తండ్రి. వైదేహి ప్లేట్లో భోజనం కలిపి మేధకి తినిపిస్తుంటే బాలసుందరం గారు వడ్డించసాగారు. మేధ ఆ రాత్రి పడుకుంటూ అనుకుంది, నా ప్రవర్తన నాకే విచిత్రంగా ఉంది. నా మనసు బాగా స్థిమితపడే వరకు నేను రజనీని ఇక చూడనే చూడను అని దృఢ నిశ్చయం చేసుకుంది. మర్నాడు 12 గంటలు అయ్యేసరికి మేధ మనసులో చేసుకున్న కట్టుదిట్టమైన నిశ్చయం వేడి తాకిన వెన్నెల్లా కరిగిపోయింది. మాటిమాటికి కళ్ళు తన ప్రమేయం లేకుండానే గడియారం వైపు చూడసాగాయి. నేను వెళ్ళనుగాక వెళ్ళను అని భీష్మ ప్రతిజ్ఞలా మననం చేసుకోవడం సాగింది. కాని మనసులో మరో భావం మెల్లిగా కదిలి తిరుగులాడుతున్నట్టుగా స్వేచ్ఛని పొందసాగింది. ఎందుకు వెళ్ళకూడదు అని ఒకసారి, వెళితే తప్పేం ఉంది అని మరొకసారి, మాట ఇచ్చి తప్పడమా అని మరొకసారి, అతను ఎదురు చూస్తుంటాడు అని ఇంకోసారి తర్కించసాగింది. తర్కం మారంలోకి దిగింది. మారం చివరికి నేను వెళ్ళి తీరాలి పద అనే హఠంగా మారింది. మేధకి ఎన్నడూ లేనిది చాలా నిస్సహాయంగా అనిపిస్తుంది. విజయ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మర్చిపోలేదుగా, 4 గంటలకి రావాలి మరి. ఎక్కడ మర్చిపోయానంటుందోనని గుర్తు చేశాడు. విజయ్ దగ్గరికి వెళితే ఇక అతను కదలనీయాడు. అదే నయమనుకుంది. మేధ తయారై బయలుదేరబోతుంటే రోహిణి వచ్చింది. ఓ సారీ, నువ్వు విజయ్ దగ్గరికి వెళ్తున్నావు కాబోలు. ఆ మాటే మర్చిపోయాను సుమా అంది నొచ్చుకుంటూ. మేధకి నవ్వొచ్చింది. రోహిణి మర్చిపోవడమా? విజయ్ మరిచిన ఈ సంగతి మర్చిపోదు. విజయ్ మనసు తనకంటే రోహిణికే తెలిసేమో. నువ్వు కూడా రావా అంది. నేనా? విజయ్ నన్ను టీకి పిలవలేదుగా అంది. నేను తోడు రమ్మన్నమని పిలుస్తున్నాను. నాతో వస్తే ఏమీ అనడు. పైనుంచి నా అతిథి దేవతని కాబట్టి నీకు రెట్టింపు మర్యాదలు దొరుకుతాయి. కానీ విజయ్, సందేహాలు మానేయి, రమ్మంటే వచ్చేయాలి అంతే దారి తీస్తూ అంది. రోహిణి మనసులో చాలా ఆనందంగా అనిపించినా తప్పనిసరి అన్నట్లు ముఖం అదొకలాగా పెట్టి వచ్చింది. ఇద్దరు విజయ్ ఇంటికి వచ్చారు. కారు హారన్ వినగానే విజయ్ తనే స్వయంగా గబగబా బయటికి వచ్చాడు. కారులోంచి దిగుతున్న మేధను చూడగానే హార్టీ వెల్కమ్ అని ఇంకేదో అనేలోపే అతను అవతల డోర్ తెరుచుకుని దిగి వయ్యారంగా వస్తున్న రోహిణిని చూడగానే అతని ముఖంలో ఆనందం పాలు పొంగ మీద నీళ్లు జల్లినట్లుగా తోసేసినట్లుగా అయిపోయింది. మేధ ఆడంబరంగా రోహిణిని చూపిస్తూ, ఇదిగో రోహిణి, నా అతిథి దేవత. మనం టీ తాగుతుండగా మధ్యలో ఎవరైనా నీ క్లయింట్ వచ్చి నిన్ను ఎత్తుకుపోతే నాకు బోర్ కొట్టకుండా తోడు కోసం నేను రోహిణిని వెంట తెచ్చుకున్నాను. తనకు ప్రత్యేకంగా నువ్వేమీ పెట్టనవసరం లేదు. నాకు పెట్టిన దాంట్లోనే మేమిద్దరం చెరిసగం పంచుకుంటాము అంది. విజయ్ ముఖంలో కనిపించిన ఆశాభంగం చూడగానే రోహిణి కళ్లల్లో చివ్వున నీళ్లు రాబోతున్నాయి. ఎలాగో కష్టం మీద నిగ్రహించుకుంది. తనకి ఎలాగైనా సరే ఇక్కడికి రావాలని ఉంది. విజయ్కు తన రాక ఇష్టం లేదని తెలుసు. అయినా సరే తను ఉండలేదు. విజయ్ తనని ఒక పీడలా చూస్తాడు. సకల కళా శోభితంగా ఉన్న మేధ ముందు ఇంకే ఆడపిల్ల ఎవరికంటికి ఆనదు. మొదట్లో రోహిణికి మేధ అంటే చాలా ఈర్ష్యగా ఉండేది. కానీ అది నిగ్రహించుకుంది. మేధను చూసి కుళ్ళుకుపోతూ తనంతో దూరంగా వెళ్లే కంటే మేధను స్నేహితురాలుగా దగ్గరగా ఉంటే చాలా లాభాలున్నాయి. నలుగురిలో తనకి గుర్తింపు, గౌరవం వస్తాయి. మేధ చుట్టూ చాలా డబ్బుగల అబ్బాయిలు ఉన్నారు. పరిచయం పెరిగిన కొద్దీ మేధ విజయ్ని ఆట పట్టించి ఏడిపించడం గమనిస్తూనే ఉంది. అయినా సరే విజయ్కి మేధ అంటే అపరిమితమైన ఇష్టము. ఆమె అన్న దేనికి అతను పట్టించుకోడు, నవ్వుతూ తీసేస్తాడు. రోహిణి తను కూడా అదే మనస్తత్వం నేర్చుకుంది. కానీ ఎంత వద్దనుకున్నా అతని చిరాకైన చూపులు, విదిలింపు నిండిన మాటలు ఆమె మనసుని ఎప్పుడప్పుడు గాయపరుస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. రండి, విజయ్ ముఖం మార్చుకుని అయిష్టంగా ఆహ్వానించాడు. మేధకి విజయ్ ముఖంలో చిరాకు చూసేసరికి పక్కున నవ్వాలని అనిపించింది. చిన్నప్పటి నుంచి అంతే. అతనికి నచ్చని పని చేసి ఏడిపించడం సరదా. తను లోపల ఎంత కుతకుత ఉడికినా దుమ్ముదుమ్మలాడినా సంస్కారం పేరిట ఏ భావము పైకి రానియడు. మేధకి అతను వేసుకున్న సంస్కారపు ముసుగు చీల్చాలని, అతని పెదవుల మీద కనిపించే ఆ చిరునవ్వు తెచ్చిపెట్టుకున్నదని నిరూపించాలని అప్పుడప్పుడు మరీ అనిపిస్తూ ఉంటుంది. ముగ్గురు లోపలికి వచ్చారు. విజయ్ ఇంట్లో అతనికి కాలం విలువ అన్నట్లుగా తెలియజేస్తూ అక్కడక్కడ పెద్దవి చిన్నవి గడియారాలున్నాయి. టేబుల్ మీద అందమైన బట్టపరిచి ఖరీదైన టీ సెట్ పెట్టి ఉంది.
బిస్కెట్స్, పళ్ళు అందంగా అరేంజ్ చేసి ఉన్నాయి. నీకు ఇష్టమని తెప్పించాను, బెంగాలీ స్వీట్ చూపిస్తూ అన్నాడు. మేధ, రోహిణి కూర్చున్నారు. అబ్బా, ఇన్ని గడియారాలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంది మేధ. నాకు టైం చాలా విలువైనది అనిపిస్తుంది. మనకున్నది ఒకే ఒక జీవితం, దాన్ని వ్యవధేదో బహుకొద్దిసేపు. జీవితం వీలైనంత సిస్టమేటిక్గా అరేంజ్ చేసుకుని వీలైనన్ని సుఖాలు అనుభవించేయాలని నా సిద్ధాంతం అన్నాడు విజయ్. అబ్బా బోర్ అంది మేధ. అయితే నేను ఆ టాపిక్కి ఎత్తను, నీకు ఏది ఇష్టమో చెప్పు అన్నాడు. విజయ్ తనే స్వయంగా టీ కలిపి అందించాడు. మేధ కప్పు అందుకుని అతిథి దేవతకి మర్యాద చేయాలిగా అంటూ రోహిణికి ఇచ్చింది. రోహిణి ఆ టీ తాగుతుంటే విజయ్కి ఉక్రోషం వచ్చినంతగా అయ్యింది. అతని దవడ ఎముక బిగిసింది. అతను చూసిన ఆ చూపు రోహిణి చేతుల్లో ఆ కప్పును లాక్కుంటాడో లేక ఈడ్చి చెంప మీద ఒకటి కొడతాడా అనిపించింది. కాని అంతలోనే అతని సంస్కారపు ముసుగు అతని ముఖం మీదకి ఆచ్ఛాదనంగా వచ్చేసింది. పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఎప్పుడు ఎవరికి ఏమి ప్రాప్తమో మనకి తెలియదు కదూ, దానినే మన వాళ్ళు కర్మ సిద్ధాంతం అని చెబుతారు. నువ్వు తాగాలని నేను అందించిన టీ కప్పు రోహిణి చేతుల్లోకి వెళ్ళింది అన్నాడు. అవునవును అందే మేధ. మేధ అలా ఒప్పుకోవడం అతనికి కోపం ఇంకా రెట్టింపు అయింది. మేధ, నీకో మంచి మాట చెబుతానన్నాను, గుర్తుందా అడిగాడు. అవును, ఎందుకు గుర్తులేదు? గుర్తుంది. ఏమిటా మంచి వార్త అని మనం అనుకున్నాం కదా రోహిణి అంది మేధ. రోహిణి తల ఊపింది. అందుకేగా ఆనందం పంచుకోవడానికేగా రోహిణిని వెంట తెచ్చుకున్నాను అంది. విజయ్ తల తిప్పి చెయ్యి నుదుట ఆనించుకుని అటే చూడసాగాడు. అతను రోహిణిని కాసేపు బయటికి వెళ్లమని అడుగుదామా అనిపించింది. ఇంతలో వాకిట్లో నుంచి లాయర్ గారు అని ఒక స్త్రీ కేక వినిపించింది. విజయ్ టైం చూసుకున్నాడు. అతను లేచి బయట వరండాలోకి వెళ్లేలోప ఆవిడే లోపలికి వచ్చింది. ఆవిడ చూడగానే విజయ్ ముఖం మటమటలాడింది. కాని అంతలోనే నవ్వు తెచ్చుకుని ఎంతో గౌరవంగా, ఎంతో సంస్కారంగా, మీరా కస్తూరమ్మ గారు, రండి రండి అంటూ ఆహ్వానించాడు. కస్తూరమ్మ గారు నడివయస్సు దాటిన స్త్రీ, బాగా డబ్బున్న ఆమెనని ఆవిడ చెవులకి ఉన్న దుద్దులు కట్టుకున్న పట్టుచీర చెబుతూనే ఉన్నాయి. మేధా, ఈమె కస్తూరమ్మ గారు, నా క్లయింటు. వీరి తండ్రి గారి మీద వేసిన దావా నేను చూస్తున్నాను. కస్తూరమ్మ గారు, ఈ అమ్మాయి మేధ అని చెబుతుంటే ఆవిడ మధ్యలోనే అందుకుంది. అయ్యో, ఈ అమ్మాయి నాకు తెలియకపోవడం ఏమిటి? వైదేహి గారి అమ్మాయి కదూ, మొన్న నీ డాన్స్ చూశానమ్మా, చాలా బాగుంది అంటూ ప్రశంసలు మొదలుపెట్టింది. ఇంతలో ఫోన్ మోగింది. ఎక్స్క్యూజ్ మీ అంటూ విజయ్ వెళ్ళాడు. మేధ వెంటనే అందుకుంది. విజయ్ మీ గురించి చెబుతూ ఉంటాడండి, మీరు చాలా మంచివారట, అసలు ఎప్పుడు వచ్చినా కొద్దిసేపు కంటే ఎక్కువ కూర్చోరట, కస్తూరమ్మ గారు ప్రత్యేకమైన వ్యక్తి అంటూ ప్రశంసిస్తాడు అంది. ఈ మాటలు వినగానే ఆవిడ ముఖం చాటంతయ్యింది. లాయర్ గారు చాలా మంచివారు అంది. మీరేదో పార్టీలో ఉన్నట్టున్నారు, నేను డిస్టర్బ్ చేశానా అంది ఆవిడ నొచ్చుకుంటూ. అబ్బెబ్బే, అదేం లేదండి, కూర్చోండి కూర్చోండి అంది మేధ. విజయ్ వచ్చాడు. కస్తూరమ్మ గారు అన్నాడు. లాయర్ గారు, నాకేం తొందర లేదు, నేను వెయిట్ చేస్తాను, మీరు కానియండి అంది. విజయ్కి ఆవిడ మాటలు గరళం మింగినట్లు అయ్యింది. మేధ, నువ్వు రోహిణి కూర్చుని మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కస్తూరమ్మ గారు రండి, మీరు మీ కాగితాల మీద సంతకాలు పెడుదురు గాని. అతడు ఆవిడని కౌన్సిలింగ్ రూంలోకి తీసుకువెళ్లాడు. 5 నిమిషాలు గడిచాయి. మేధ లేస్తూ, రోహిణి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే 10 నిమిషాల్లో వస్తాను, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు సుమా అని హెచ్చరించి బయటికి వెళ్లిపోయింది. మేధ డ్రైవ్ చేస్తున్న కారు సరాసరి రజనీ ఇంటి ముందుకు వెళ్లి ఆగింది. మేధ కారు దిగి లోపలికి వచ్చింది. తలుపు తట్టబోయింది. తలుపు తీసే ఉండడం వల్ల తెరుచుకుంది. వేగంగా వచ్చి తలుపు మీద బలంగా చేయి వేసిన మేధ అది అనుకోకుండా తెరుచుకోవడంతో తూలి పడిపోయింది. లోపల రజని కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. అతను చప్పుడుకి తిరిగి చూశాడు. మరో నిమిషం మెరుపుల ఒక్క అంగలో గుమ్మం దగ్గరికి వచ్చాడు. మేధ, అతని పెదవులు పలకలేదు, కాని అతని కళ్ళు చూస్తూ ఉన్నాయి. ఆ కళ్లల్లో వేచి చూసి చూసి నిరాశ చెంది ఆ వ్యక్తి కనిపిస్తే ఒకసారి వచ్చిన ఆనందం పొంగులా వచ్చింది. అతను మేధ చేయి పట్టుకుని లోపలికి తీసుకువచ్చాడు. నేను రావద్దనే అనుకున్నాను అందే మేధ. మీరు అలాంటిదేదో అనుకుని ఉంటారని నేను అనుకుంటూనే ఉన్నాను. నేను రాకుండా ఉండలేకపోయాను. థ్యాంక్ గాడ్. నా కోసం మీరు అంతగా ఎదురు చూస్తున్నారా? ఎదురు చూడకూడదని ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ అతను నిస్సహాయంగా చూశాడు. ఎడం చేత్తో ఛాతీ మీద రాసుకుంటూ నా వల్ల కావడం లేదు అన్నాడు. అతను మేధనే చూస్తున్నాడు. మేధ అతని వంకే చూస్తుంది. మేధ చేతిని పట్టుకున్న అతని చేతి వేళ్లు బిగిసినాయి. 10 నిమిషాల తరువాత మేధ, రజని ఇద్దరు పబ్లిక్ గార్డెన్లో ఒకరి పక్కన ఒకరు నిదానంగా నడుస్తున్నారు.
మధ్య మధ్యలో ఆగి తల తిప్పి ఒకరి వైపు ఒకరు చూస్తున్నారు. పెదవుల మీద చిరునవ్వు లాస్యం చేస్తుంది. మేధ అంది, ఇది చాలా చిత్రంగా ఉంది. మనిద్దరికీ ఒకే రకంగా అనిపించడం. నాకేమో రాకూడదు అనిపించింది, అయినా వచ్చాను. మీకు ఎదురు చూడకూడదు అనిపించింది, అయినా ఎదురు చూస్తూ నిలబడ్డారు. మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఇది జరుగుతున్నట్లుగా ఉంది. అతను తల ఊపాడు. నీరెండ మొక్కల మీద నుండి జాలవారుతుంది. పిల్లలు ఆడుతున్నారు. దూరంగా ఇద్దరు పెద్దవాళ్లు వాకింగ్ వెళ్తున్నారు. మేధ, రజని ఇద్దరి మధ్య ఎక్కువ సంభాషణ జరగడం లేదు. అయినా అలా ఒకరి పక్కన ఒకరు మౌనంగా నడవడమే ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరూ నడుస్తుంటే మేధ చెయ్యి రజనీ చేతికి తగిలింది. ఇద్దరికీ ఆ స్పర్శ వినూత్నమైన అనుభూతిని ఇస్తుంది. మరో 4 అడుగులు వేశారు. రజనీ చెయ్యి ఈసారి మేధ చేతికి తగిలింది. ఇంకో 2 అడుగులు వేశారు. నాకు ధైర్యం లేదు అన్నాడతను ఎటో చూస్తూ తగ్గు స్వరంతో. నాకు చాలా ధైర్యం ఉంది అంది మేధ అతనికంటే తగ్గు స్వరంతో. ధైర్యం గలవాళ్లే చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకున్న వాళ్ల మీదనే బాధ్యత ఎక్కువ ఉంటుంది అంది మేధ. అలాగా, ఆ విషయం నాకు తెలియదు సుమా. క్షణం గడిచింది. రజని చెయ్యి మెల్లగా, అతి మెల్లగా మేధ చేతివేళ్ల కొనలను తాకింది. తరువాత చిటికెన వేలు పట్టుకున్నాడు. తరువాత ఒక వేలు వెంట ఒకటి అన్ని వేళ్లు అతని గుప్పిట్లోకి వచ్చాయి. అతని చేతివేళ్లు ఆమె చేతివేళ్లతో జత కలిసి ఏకం అయినట్టుగా బిగిసిపడ్డాయి. మేధ చెయ్యి అతనికి ఆసరాయిస్తుంది. ఇద్దరూ నడుస్తున్నారు మౌనంగా, ప్రశాంతతలోకి, ఆనందంలోకి, ఆత్మీయతలోకి. వారి కళ్ల ముందు అస్తమిస్తున్న సూర్యుడు, ఆ ఎర్రటి వెలుగు ఆనందపు లోకంలా ఉంది. మౌన పోరాటం 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.